ఎన్టీఆర్ అంటేనే అసలు మామూలుగా ఉండదు అన్న రేంజ్ ఆయన లుక్ కానీ ఏదైనా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న చేసే ప్రతి సినిమా మాత్రం కంపల్సరీ హిట్టే. ఎందుకంటే అన్ననే తక్కువ చేయలేము. ప్రతి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అన్న. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో గాని అదృష్టవంతురాలబ్బా, నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే అంత బాడీని పెంచుతూ అంత కట్అవుట్ పెంచుతూ హీరోయిన్ పక్కన మెయింటైన్ చేయడం మామూలు విషయమా? యమదొంగలనే ముగ్గురు హీరోయిన్లు మెయింటైన్ చేసి డాన్స్ చేశాడబ్బా. ఆ హీరోయిన్లు కూడా నాకు కనపడలా, అన్న లుక్సే కనపడ్డాయి నాకు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ బాడీ కట్అవుట్ కి అన్న లుక్స్ కి మామూలుగా ఉంటుందా? అంటే చాలా మంది ఆఫ్లైన్ లుక్స్ చూసి ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎన్టీఆర్ గారు పక్కగా అయిపోయి కొంచెం ఇట్లా కనబడితే అదే ఒక్కో సినిమాకి ఒక క్యారెక్టర్ ఒకలా ఉంటుంది బాడీ. ఎప్పుడు ఒకలాగే మెయింటైన్ చేస్తామా? ఒక్కొక్క సినిమాకి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, హెయిర్ స్టైల్ మార్చాలి, బాడీ కట్అవుట్ మార్చాలి, లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయాలని చెప్పి ఒక్కొక్క సినిమాలో ఒకలా ఉంటుంది. ఎప్పుడు మీరే అంటారు కదా, ఎప్పుడు అన్ని ఒకే లుక్ లా ఉంటే ఒకే సినిమా అంతా బోరింగ్ బోరింగ్ అని చెప్పి మీరే మాట్లాడతారు. వచ్చి మీ సినిమా తీయండి, మరి మీకు తెలుస్తుంది సినిమా ఏంటో, ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చేసేవాడికి ఎంకరేజ్ చేయండి. ఇష్టానుసారంగా ఎన్టీఆర్ నాది ఈది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడనుకో ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాం. రే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేపు పొద్దున అన్న పుట్టినరోజు వస్తుంది, లక్ష ఖర్చైనా పర్లేదు, అన్న పుట్టినరోజు మాత్రం వేరే లెవెల్. అంతే. అంటే బర్త్డే కి 8 నిమిషాల ముందే పండుగ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా? యాస్, జాతర పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి అన్ని ఏపీకి ఎట్లా పండుగలు వచ్చేస్తున్నాయో అన్న పుట్టినరోజు కూడా అట్లాగే వస్తుంది. అన్న కట్అవుట్ కి ఇంకా మామూలుగా ఉండదు. దీని అమ్మ జీవితం పోతే పోయింది, కానీ ₹1,00,000 ఖర్చు థియేటర్లో ఎంజాయ్ చేయాలంతే. అదృష్టం కొద్ది ఓసరవేళ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నాడు. పక్కా ఈసారి మాత్రం ఎంజాయ్ అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారో చేసుకోరు, దానికన్నా ఎక్కువ ఉంటది గేమ్స్ అన్నారు. సో ఉంటదంట ఆ ఇంటూ చాలా బా. ఎందుకంటే అంత ఘనంగా చెప్తున్నాడు, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. ఎన్టీఆర్ అన్న ఈసారి నువ్వు 2 కాలర్లు ఎత్తుకొని ఇద్దిరాబాయ్ సినిమా అని చెప్పి నువ్వు చెయ్యాలి. ఇలా నీ ఫ్యాన్స్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉంటాం. కంపల్సరీ నీ పుట్టినరోజుకి మాత్రం వేరే లెవెల్. అంతే. అంటే ఇప్పుడు నిన్ననే మనకు పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఎవరికున్న హీరో టాలెంట్ వాడు తప్ప, స్టోరీని బట్టి సాంగ్స్ బట్టి సినిమాలు ఎక్స్తా తప్ప ఎన్టీఆర్ దా తక్కువ, మహేష్ బాబు దిది అని చెప్పి అట్లా ఏం లేదు. ఏ హీరోకి ఫ్యాన్స్ ఉన్నారో ఆ సినిమాలు లేపుతారు కదా, స్టోరీని బట్టి సాంగ్స్ బట్టి లేపుతారు. అని చెప్పి తక్కువ హీరో ఎక్కువ హీరో ఫాలోయింగ్ అదేం తక్కువ అదేం లేదు. సినిమా స్టోరీని బట్టి సినిమాలు ఎగుస్తుంది అంతే. ఎప్పటికైనా సరే ప్రతి హీరోని ఎంకరేజ్ చేయడం మన హక్కు. చాలా బాగుండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ముఖ్యంగా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రాబోతుంది కాబట్టి డైరెక్టర్ గారు అయితే ఒక మంచి కాన్ఫిడెన్స్ తో ఊపుతని చెప్తున్నాడు. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అదే రేంజ్ లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్టీఆర్ అన్న లుక్ ఈ మూవీలో ఉన్నట్టు ఏ మూవీలో లేదు, దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు కదా, ఆ లుక్ గురించి ఏం చెప్తారు? బాడీ ఫిజిక్ అయితే చాలా బాగా తీసిరండి. ఎందుకంటే 6 ప్యాక్ బాడీ, అంటే ఓన్లీ బ్యాక్ ఫోటో మాత్రం రిలీజ్ చేశారు, కానీ ఆ బ్యాక్ అంత విధంగా ఇచ్చిన ఫ్రంట్ కూడా 6 ప్యాక్ బాడీ ఉంటది. అంటే ఎన్టీఆర్ గారికి మాత్రం ఆయన జీవితం చరిత్రలో ఇది ఒక బెస్ట్ మూవీగా మంచి బాడీ ఫిజిక్ అన్ని కానీ చాలా ఉండబోతుంది. బట్ ఏదైనా కూడా ఫ్యాన్స్ మాత్రం సినిమా ఇచ్చి మాత్రం సూపర్ గా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే చాలా మంది ట్రోల్స్ చేశారు కదా, ఏదో ఎన్టీఆర్ కి ఏదో రోగం వచ్చిందిరా, ఎంత సన్నగా అయిపోతున్నాడు, అది ఏదైనా చాలా ట్రోల్స్ చేశారు, చాలా మాటలు మాట్లాడారు. సో వాళ్ళందరికీ గ్లిమ్స్ తోటి సమాధానం ఇచ్చినట్టేనా? ఇచ్చినట్టే, 100% సమాధానం ఇచ్చినట్టే. ఎందుకంటే డైరెక్టర్ గారు ఏ విధంగా ఆ సినిమాకి సెట్ అవుతుందో ఆ విధంగా తయారు చేస్తాడు హీరోని. ఇలా సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు కంపల్సరీ బాడీ పెంచాలి కాబట్టి తగ్గుతారు. కాబట్టి ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కూడా ఈ గ్లిమ్స్ తోని అందరికి అవన్నీ ట్రోల్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి. డైరెక్టర్ గారు మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తుండు, గ్లిమ్స్ చూసినాక ఒక వేరే రేంజ్ లో ఉందా అని చెప్తుండే కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ చెప్తున్నాడు, సక్సెస్ఫుల్ ఉంటుంది. అబ్బా ఏం చెప్పాలి. డ్రాగన్ మామూలుగా ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ గురించి విన్నాను కానీ సినిమా డ్రాగన్ గురించి ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ ఫొటోస్ రిలీజ్ చేశారు, 3 ఫొటోస్. ఒకటి కన్ను, నాకు చాలా భయం వేసింది. సెకండ్ లుక్ స్టైల్ మామూలుగా లేదు. 3వ ఫోటో చూస్తే ఆయన పక్కన హీరోయిన్ గా ఒక్క సినిమా అన్న చేయాలనిపించింది నాకు. ఎందుకో 3వ ఫోటో అంత బాగుంది, అద్దరిపోయింది. అంటే అర్ధరాత్రి ఎన్టీఆర్ గారిది. ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు లేరయ్యా. ఆయన సినిమాలు యమదొంగ, బృందావనము చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే అన్ని హిట్ మూవీస్, మామూలుగా ఉండదు కథ. ఈ 3 ఫొటోస్ చూసి నా మైండ్ పనిచేయలేదు. ఎంతసేపు, ½ అన్ అవర్. కానీ ఇప్పుడు పనిచేసి కరెక్ట్ గా మాట్లాడుతున్నానంటే నిజంగా మిడ్ నైట్ రిలీజ్ చేసిన తర్వాత ఉంటది దిమ్మ తిరిగి మైండ్ ఇంకా బ్లాకే అలా ఉంటది అనమాట. చూద్దాం, ఫొటోస్ ఇంత బ్లాక్ చేసేసారంటే ఇంకా
ట్రైలర్ నిమ్స్ రిలీజ్ చేశారంటే మైండ్ బ్లాక్, నేనైతే చచ్చిపోతాను. అంటే ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కి పండగ అంటారు. ప్రతిరోజు కాదు, ప్రతి 5 నిమిషాలకి పండగ. ఒక దీపావళి, ఒక వినాయక చవితి, అన్ని పండగలు చేసుకుంటారు అనమాట. చూద్దాము ఈ రోజు నైట్ ఏం జరుగుతుందో, ఏం మిరాకిల్ జరుగుతుందో, ఏం అద్భుతం జరుగుతుందో చూడాలి మనం. అంటే స్పిరిట్ పోస్టర్ కూడా నైట్ టైం లో వదిలారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్నే మళ్ళీ ఎన్టీఆర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? అవును, మామూలుగా కాదు, అది ఫాలో కాదు అయ్యా. నాకు నిజంగా మిడ్ నైట్ అంటే మామూలుగా ఉండదు కథ. ఏదైనా సరే ఆ టైం ఒకటి ఉంటది. ఏ టైము? మిడ్ నైట్ 11:52 అంటే 6 ఎన్ని నిమిషాలు తక్కువ? 12 గంటలకి. ఆ టైంలో 8 నిమిషాలు తక్కువ. ఆ టైంలో మీరందరూ తిని ఏం చేస్తారు? వెయిట్ చేయాలి. క్రికెట్ ఎలా గెలుస్తే మన కప్పు తీసుకొని వస్తారని చూస్తున్నారో, దీనికి కూడా మీరు వెయిట్ చేయాలి. అంటే ప్రశాంత్ నీల్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా, నెవర్ బిఫోర్ అవతార్ లో చూపిస్తా, ఒక రేంజ్ లో ఉంటది అన్నారు. సో ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా? 100% అవుతారు, మామూలుగా కాదు. ఎందుకు నవ్వుతున్నారు? ఎన్టీఆర్ అక్కడ, ఎవరు? ఎన్టీఆర్ అక్కడ మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు నమ్మకంతో చెప్తున్నారు కాబట్టి నమ్మాలి అందరినీ. ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఏమనుకుంటున్నారయ్యా మీరు? నీల్ గారు ఒక మాట అన్నారు, ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటా చేసుకోవాలి, దానికి మించి వస్తుంది గ్లిమ్స్ అని అన్నారు. పక్కా లాక్ కర్ దో పక్కా హో జాయేగా. అంటే చాలా మంది ఆయన్ని ఆఫ్లైన్ లో చూసి లుక్స్ ఏంట్రా ఇట్లున్నాయి, ఎన్టీఆర్ కి ఏమైనా రోగం వచ్చిందా అని చాలా బ్యాడ్ గా మాట్లాడారు. సో మరి దానికి అందరికి సమాధానం ఈ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చా? ఎన్టీఆర్ కి చూడండి, మీరు ఎన్టీఆర్ కి రోగం అన్న వాళ్ళకి మీకు రోగం వచ్చి ఎన్టీఆర్ కి రోగం అని చెప్తున్నారు. మీకేం రోగం ఉందో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అమ్మా. ఎన్టీఆర్ కి కాదు, ఆయన కొంచెం ఫిట్నెస్ ఏంటంటే 6 ప్యాక్ బాడీ ఆయనది. ఏమనుకుంటున్నారు? కొంచెం సన్నబడితే రోగమా? లావైతే మీరు చెప్తారు ఏమైందో లావు ఉన్నాడని చెప్పేసి, సన్నగుంటే రోగం అంటారు. ఇది ఎక్కడ దారుణం అయ్యా ఇది? ఆయన 6 ప్యాక్ బాడీ, ఆయన ఫారెన్ వెళ్ళి తగ్గి వచ్చారు కాబట్టి అది రోగం అంటున్నారే. చెప్పిన వాళ్ళకి రోగం. మీకేం రోగాలు ఉన్నాయో మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే హ్యాపీగా ఉంటది అనమాట. మీకు ఫస్ట్ చెక్ చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. కానీ ఎన్టీఆర్ అన్నారు చూడండి, ఒక్కొక్కళ్ళకు ఉంటది, మామూలుగా ఉండదు.